నేను నీకోసం ఇంత దూరం ఊరు నుంచి వస్తే నన్ను వదిలేసి వాళ్ళతో కలిసి తైతక్కలాడతావా? తైతక్కలాడితే ఇలా కొట్టాలా? మరి ముద్దు పెట్టాలా? బాగా నొప్పిగా ఉంది. ఉట్టి సారీ మాత్రమేనా? నాలుగు పిల్లలు నిలబెట్టి మధ్యన స్లాబ్ వేసి పెయింట్ అయ్యారా? బిల్డింగ్ నేను అసలే భయంతో వస్తుంటే బిల్డింగ్ అంటారేంటి? ఏమండి లేవండి లేవండి. ఏంటే అర్ధరాత్రి నీ గోల? మన ఇంట్లో ఉన్న గుర్రం ఊగుతోంది. నన్ను అడగకుండా మన ఇంట్లో ఎవరు గుర్రం ఉన్నారు? స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోంది. అదేమన్నా మైకేల్ జాక్సన్ ఊగడానికి? అయ్యో మీరు అంత రండి, కావాలంటే మీకు చూపిస్తాను. రండి, లేవండి, తొందరగా రండి. అయ్యో ఇందులో నా తప్పేం లేదండి, మీరే పడిపోయారు, మన్నించండి, క్షమించండి. రండి. కింద పడ్డానని ఎవరితో చెప్పు? నిజంగా ఎవరికి చెప్పండి. చూసుకుని వెళ్ళండి, చూసుకుని జాగ్రత్తగా. దేవుడా, అదిగో చూసారా గుర్రం ఊగుతుంది. మైకేల్ జాక్సన్ అని అడిగారుగా, ఎలా ఊగుతుందో చూడండి. అయ్యో ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారండి? నన్ను ఒంటరిగా వదిలేసి అలకండి. ఆగిందే. మీరు కిటికీ వేసరిగా గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం తెలుసండి, గాలికి ఊగింది. అర్థమైంది. మరి ఏం పీకుదాం? నన్ను అంత అర్జెంట్గా లేపావు. అర్ధరాత్రి లేవటం, నోటుకు వచ్చినట్టు వాగటం. అయ్యో క్షమించండి. అంటే చాలు, కాళ్ళ మీద పడిపోతాం. ఇంకోసారి అర్ధరాత్రి లేపావా పెళ్ళవని కూడా చూడండి. వస్తున్నానండి. అర్ధరాత్రి లేపి హింస పెట్టేస్తుంది. నిద్రమత్తులో ఇలా కూడా జరుగుతుందేమో. నిద్రమత్తే లేకుంటే నేను ఏంటే లోపల నొక్కదాన్ని వదిలేసి వచ్చారు కదా. వస్తున్నా. ఉదయాన్నే 5 గంటల ఫ్లైట్ కంపల్సరీగా బెంగళూరుకి వెళ్ళాలి. మత లేకుండా గుర్రం ఊగుతుంది, అదే అర్థం. డిస్టర్బ్ చేస్తామే. ఊరు వెళ్తున్నారని చెప్పనే లేదే. చెప్పానుగా, అమ్మతో చెప్పు. చెప్తా. పంచదార ఏంటిది? ఈరోజు ఏదో పూజ అంట, అందుకే అక్క పద్ధతిగా చీర కట్టుకోమని చెప్పి. పద్ధతిగా? ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది. కానీ చీర ఎలా కట్టుకోకూడదు. ఎలా కట్టుకోవాలంటే ఇవాళ మన ఇంట్లో పూజ కదా, తమరెళ్ళి దండం పెట్టుకో. సరే వదినా. గోవిందా గోవిందా. ఏంటమ్మా? పూజలోని వస్తువులు ఏమన్నా తీసుకొచ్చి పెట్టా? బైక్. వారిని బైక్ తీసుకొచ్చి నటింట్లో పెడతావా? కొట్టానంట. వేరేదైనా ఉంటే తీసుకొచ్చి పెట్టు. నా క్రికెట్ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టు. ఓయ్ మీరేం పెట్టారు? పెట్టా.
సరస్వతి మాత అన్ని బెట్టి మ్యాచ్ల్లోనూ నేనే గెలవాలి. ఒరే రాఘవా, ఈ టెంకాయ కొట్టి తీసుకురారా. ఇంకెక్కడ కొట్టమంటావమ్మా? నా నెత్తిన కొట్టు, వెళ్ళి బయట కొట్టరా. ఎక్కడ ఉండు 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 ఉండు, దీంతో కొట్టు. ఇదిగో. ఒకే దెబ్బకి పగలు కొట్టగలవా? లేక 2-3 దెబ్బలు వేయాలా? మేము టెంకాయ అయినా గుమ్మడికాయ అయినా ఒకే దెబ్బకి పగలు కొడతాం. చూద్దాం. వాట్ ఎ పవర్! సూపర్ సూపరా! టెంకాయ కొట్టావా? అమ్మా టెంకాయ ఆడినానా? ఏంట్రది? ఏంటిది? టెంకాయని రెండుగా కొట్రా అంటే ఇలా టెంకాయ ముక్కడు చూపిస్తావేంట్రా? అది కాదమ్మా. మీ అబ్బాయిది సూపర్ పవర్ అండి. టచ్ చేయగానే టెంకాయ ముక్కలు ముక్కలుగా బదులు. అవునమ్మా, నా పవర్ నాకే తెలియలేదమ్మా. నీ పవర్ టెంకాయ పగల కొట్టడంలో చూపిస్తావా? మొహం పచ్చగా అయిపోతుంది. అయ్యో, గుడికి టైం అయిపోతుంది. నువ్వు ఇంకో టెంకాయ కొట్టి తీసుకురా. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అనుకున్నాను. అమ్మా అది గాలి కారిందిరా. హారతి ఎందుకు ఆరిపోయిందండి? భయపడకండి, ఒక్క నిమిషం. తీసుకోండి. ఇది అమ్మవారి శూలానికి గుచ్చి పూజ చేసిన నిమ్మకాయ. పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోండి, మంచి జరుగుతుంది. ఇంకా నయ్యం, పూజారిచ్చిన నిమ్మకాయ ఉంది కాబట్టి సరిపోయింది. ఇది దిండు కింద పెట్టుకుని ధైర్యంగా నిద్రపోవచ్చు. రక్షించు తల్లి. మంత్రించిన నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకుంటావా? తీసి పడేవే, పడే. స్వామి నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా ఇంట్లోకి ఏదో దుష్ట శక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపడుతోందండి. రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి. వెళ్ళి చూస్తే ఉన్నట్టుండి ఎవరో మా ముందుకు వచ్చి మాయమైనట్టు అనిపిస్తుంది స్వామి. అత్తమ్మా, ఇదేది నాతో చెప్పలేదే? చెప్తే నా పరువు పోతుందని. మీరిచ్చారే నిమ్మకాయ, దాన్ని కూడా విసిరి పరేయమని నా గొంతు నులివిందండి. స్వామి స్వామి, అది ఏంటని తెలుసుకోవడానికి మీరే ఏదైనా దారి చెప్పండి స్వామి. దాని గురించి గుళ్ళో ఎందుకులేండి, ఇంట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవాలి, అంతే కదా? అంతే స్వామి. మా పూర్వీకులు రాసిన పుస్తకాలు పరిశీలించి ఏం చేయాలో చెప్తాను. ఆ విధంగా ఆచరించి చూడండి. సరే స్వామి. శివుడికి ప్రీతిపాత్రమైన పూజా వస్తువు 3 కళ్ళున్న టెంకాయ. మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని మీ ఇంట్లో నడిబొడ్డున పెట్టి కులదైవాన్ని ప్రార్థించండి. మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే ఈ కొబ్బరికాయ తనంతట తానే తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిశను చూపిస్తుంది. అలా జరిగితే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు 50% తెలియదు. 50% తెలుస్తుందా స్వామి? స్వామి, మరి దెయ్యం ఉన్నట్టు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? చెప్తాను, చెప్పండి. దేవుడికి మహానైవేద్యం పెట్టే విధంగా వంట చేసి మీ ఇంటి నడిబొడ్డున ఒక గోవును తీసుకొచ్చి దానికి పెట్టండి. అప్పుడు ఆ గోమాత ప్రసాదాన్ని తినకుండా భయపడి పారిపోతే మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టుగా 75% రుజువైనట్టు. అయితే 100% ఉందని తెలుసుకోవడానికి దారి చెప్పండి స్వామి. చెప్తాను.
ఇది ఆఖరి పరీక్ష, చాలా భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమా స్వామి? టెంకాయ పరీక్షప్పుడు గాని గోమాత పరీక్షప్పుడు గాని మీరు పక్కనున్నా ఏ ప్రమాదమూ జరగదు. సరేనండి. కానీ ఇది చాలా భయంకరమైన పరీక్ష. మీరు పక్కనుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అయితే ఏం చేయమంటారు? మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ తీసేసి నడిబొడ్డున ఒకే ఒక ప్రమిదని వెలిగించి మీరు ఈ అమ్మాయో లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా రక్తాన్ని ఒక బొట్ట ఆ ప్రమిద ముందు చిందించి వెంటనే ఇంటి బయటికి వెళ్లి తలుపులన్నీ మూసేయండి. ఈ పరీక్ష ముగింపులోనే మీ ఇంట్లో ఆ దుష్టశక్తి ఉందా లేదా అని 100% రుజువవుతుంది. అయ్యా, చాలా డిఫికల్ట్ గా ఉంది స్వామి. స్వామి, ఈజీగా షార్ట్ కట్ ఉంటే చెప్పండి స్వామి. లేదమ్మా, మావయ్యకి బాగోలేదని సరికి గుంటపోటు వచ్చిందా? అయ్యో, మావయ్య అంటే ఎంత ప్రేమ. ఏనా నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపిరా వచ్చినా చూసావటే? ఇప్పుడేమైంది నీ గుంటపోటు? అలాగే ఈ పిల్లని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా.